హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కళ్ళు పండగ కానీ లేదా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే అదే పులిహోర. సో ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర చూపించబోతున్నాను. మనం గుడికెళ్ళినప్పుడు ప్రసాదంగా పెట్టే ఈ చింతపండు పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ రావడానికి ఇందులో ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తాం. సో ఆ పౌడర్ యాడ్ చేస్తే చింతపండు పులిహోరకి టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి అందులోనే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసి పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు ఇందులో యాడ్ చేసుకుంటే మెత్తగా తినటానికి బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. అలాగే 1 గ్లాస్ రైస్‌కి ఒక 40-50 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకోండి. మీకు కుదిరితే నైట్ అంతా నానబెట్టుకుంటే చింతపండు అనేది ఉడకపెట్టేటప్పుడు తొందరగా ఉడుకుతుంది. మీకు టైం లేదనుకుంటే కనీసం ఒక 3 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్‌లో వేసి కొద్దిగా వాటర్ పోసి చిక్కటి గుజ్జుని కలెక్ట్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసేస్తే చింతపండు అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో మనం గుజ్జుని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక స్టవ్ మీద పెట్టి అందులో 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా బెల్లం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. ఇది ఉడకడానికి కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా టైం పడుతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగనేది అంటకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం లూజ్‌గా ఉంది. ఇంకొక 5 మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికి ఇలా దగ్గరగా అయ్యి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ చింతపండు గుజ్జుని మనం ఇందాక ఉడకపెట్టుకున్న రైస్‌లో కలుపుకోవాలి. ఈ రైస్ కూడా పొడి పొడిగా చక్కగా ఉడికింది. ఈ రైస్‌లోకి మనం ఉడకపెట్టుకున్న చింతపండు పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ రైస్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే ఈ పేస్ట్ అనేది రైస్‌కి బాగా పడుతుంది. ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్‌ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది లైట్‌గా హీట్ అయ్యాక అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిశనగపప్పు అయితే మనం యాడ్ చేయట్లేదు. ఇందాక రైస్‌లో యాడ్ చేసాం కాబట్టి. ఈ తాలింపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా అల్లం, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ అనేది పులిహోరలో టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంగువ అనేది పులిహోరకి కంపల్సరీ. ఇలా ఇంగువ యాడ్ చేసుకొని ఈ తాలింపుని ఇందాక మనం కలిపుంచుకున్న అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఇవి లైట్‌గా ఫ్రై అయ్యాక 3 లేదా 4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిరియాలకు బదులు పెప్పర్ పౌడర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారినాక మిక్సీ పట్టి ఫైన్ పౌడర్‌గా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. అందులోనే
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఇవి మాడిపోయి సరిగ్గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకొని చివరగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఈ పులిహోరని మనం పండగలప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.